తెగుళ్ళు పంపిస్తున్నాడంటే దేవుడు ఎందుకు వాళ్ళ పంటలన్నీ నాశనం చేస్తున్నాడంటే దేవుని కట్టడలను, దేవుని ఆజ్ఞలను, దేవుని నియమాలను, దేవుడు శాసనాలను వాళ్ళు మీరారు. దేవుని బిడ్డలారా గమనించండి. అందుకనే దేవుడు అంటున్నాడు, నా మందిరంలో ఆహారం ఉండునట్లు. ఈనాడు ప్రజలు వారి ఇంటిలో సమృద్ధికరంగా ఉండాలి అనే ఆలోచన కలిగి ఉంటున్నారు, కానీ దేవుని మందిరంలో ఆహారం ఉండాలనే ఆలోచన లేదు. ప్రతి మానవుడు తన ఇంట్లో సమకూర్చుకోవాలి, సేకరించుకోవాలి, మరి ఎక్కువ చేసుకోవాలి అని ఇలాంటి తలంపుతోనే ఉన్నాడు, కానీ దేవుని మందిరంలో ఆహారం ఉండాలి అనే ఆలోచన చాలామందికి లేదు. అందుకనే దేవుడు అంటున్నాడు, నా మందిరములో ఆహారం ఉండునట్లు 10వ భాగమంతయు మీరు నా మందిరములోనికి నిధిలోనికి తీసుకొని రండి. తీసుకురమ్మని దేవుడు పిలుస్తూ ఉన్నాడు. తీసుకొని రండి, 10వ భాగమంతా తీసుకొని రండి. అంటే దేవుని మందిరములో ఆహారం ఉండాలంటే, దేవుని మందిరములో నిధి ఉండాలంటే ప్రతి ఒక్క వ్యక్తి కూడా చేయాల్సిన పని ఏంటంటే, దేవుడు మీకు ఇచ్చిన ప్రతి దానిలో కూడా 10వ భాగమును తీసుకొని రండి అంటున్నాడు. దేవుడు రండి అంటున్నాడు. అందుకని ఇక్కడ 11వ వచనం చూసినట్లయితే, మీరు అలా తీసుకొని వచ్చినప్పుడు ఏం చేస్తానంటే, నన్ను శోధించిన ఎడల ఆకాశపు వాకిట్లు విప్పి పట్టదనంత విస్తారమైన దీవెనలను కొమ్మరించదనని యెహోవా సెలవిచ్చుచున్నాడు. దేవుని బిడ్డలారా, దేవుడికి మనం ఎంతైతే ఇస్తామో, దేవుని నియమాలను, కట్టడలను, ఆజ్ఞలను పాటిస్తామో, దేవుడు విస్తారమైన దీవెనలు ఇస్తా అంటున్నాడు. ఈరోజు ఎందుకు మనకి దేవుని వాక్యము యథార్థమైనది, దేవుని వాక్యము సత్యమైనది, దేవుని వాక్యము ఆకాశము భూమి గతించినా కానీ నా మాటలు గతించవు అని దేవుడు చెబుతా ఉన్నాడు. అంటే స్థిరంగా నిలిచి ఉండేది ఏదైనా ఉందంటే అది దేవుని వాక్యం. ఇంతటి స్థిరమైన వాక్యము మన జీవితాల్లో ఎందుకు నెరవేర్చబడట్లేదంటే, మనము దేవుడు చెప్పిన మాటలకు లోబడట్లేదు. మీరు నన్ను శోధించిన ఎడల ఆకాశపు వాకిట్లు విప్పి పట్టదాలంత విస్తారమైన దీవెనలు ఇస్తా అంటున్నాడు. విస్తారమైన దీవెనలో మన మీద కొమ్మరించబడాలంటే మనం చేయాల్సిన పని ఏంటంటే, దేవునికి ఇవ్వవలసినవి దేవునికి ఇవ్వాలి. దేవుని ప్రజలారా, అందుకనే ఈరోజు దేవునికి ఇవ్వకుండా మన గృహాలలో, మన ఇంటిలో, మన జీవితంలో ఆహారము సమృద్ధిగా ఉండాలని ప్రయాసపడుతున్నారు చాలామంది, పరుగులు తీస్తున్నారు చాలామంది, కష్టపడుతున్నారు, రాత్రనక పగలనక కష్టపడుతూ ఉన్నారు. నీ జీవితంలో విస్తారమైన దీవెనలు ఉండాలంటే నువ్వు చేయాల్సిన పని ఏంటంటే, దేవుని మందిరములోనికి నీకు వచ్చే ప్రతి దానిలో కూడా 10వ భాగం తీసుకొని రావాలి. దేవుడు అంటున్నాడు, ఇది చేసి నన్ను శోధించిన ఆకాశపు వాకిట్లు విప్పుతాను, విస్తారమైన దీవెనలు మీకు కలుగుతాయని చెప్పేసి దేవుడు మాట్లాడుతున్నట్లు మనం చూస్తూ ఉన్నాం. అదే కాకుండా మళ్ళీ అంటున్నాడు ఆయన, మీ పంటను తినివేయు పురుగులను నేను గద్దించేదను, అవి మీ భూ పంటను నాశనము చేయును, మీ ద్రాక్ష చెట్ల అకాల ఫలమును రాల్పకయుండునని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిస్తూ ఉన్నాడు. ఈరోజు మరి చాలామంది జీవితాల్లో అనేకమైన నష్టాలు కలుగుతూ ఉన్నాయి. దేవుని ప్రజలారా, పంటను తినేసే పురుగులు వస్తూ ఉన్నాయి. దేవుడు అంటున్నాడు, అదేవిధంగా మరి భూ పంటను నాశనం చేసే పరిస్థితులు మనకు ఉంటున్నాయి. అదేవిధంగా మీ ద్రాక్ష చెట్లు అకాల ఫలమును రాల్పకయుండును. చూస్తూ ఉంటాం, కొన్ని చేతికొచ్చే పంట ఉంటుంది, చేతికొచ్చిన తర్వాత ఒకేసారి గాలో ఏదో వచ్చేసి వర్షమే వచ్చి అవి మొత్తం రాలిపోయి నష్టం కలిగే పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి. దేవుడు అంటున్నాడు, ఇవేమీ రాకుండా మీకు చేస్తానంటున్నాడు. ఎప్పుడో తెలుసండి, మనము దేవుని ఆజ్ఞలను, దేవుని మాటను మనము విని
ఆయన మాట ప్రకారం నడుచుకున్నప్పుడు, ఆయన ఆజ్ఞలకు లోబడినప్పుడు విస్తారమైన దీవెనలు ఇస్తానంటున్నాడు. మన చేతి పనులను దేవుడు ఆశీర్వదించడమే కాకుండా మన భూ పంటను ద్రాక్ష మనం చేసే ప్రతి దానిని కూడా పాడు కాకుండా దేవుడు కాపాడుతాను అని చెప్పేసి మాట్లాడుతున్నట్లు మనం చూస్తూ ఉన్నాం. కనుక ఈ ఉదయకాల సమయంలో వాక్యం వినిచిన నా ప్రియమైన దేవుని బిడ్డలారా, కొన్ని రకాలైన దండనలు, కొన్ని రకాలైన శిక్షలను దేవుడు మన జీవితంలో అనుమతిస్తున్నాడంటే మన జీవితాలలో ఆయన వైపు తిరిగి ఆయన మాటకు లోబడి నడుచుకున్నప్పుడు దేవుడు మనల్ని బహుగా దీవించాలని, విస్తారమైన దీవులతో మనల్ని నింపాలని ఆయన ఆశ కలిగి ఉన్నాడు. కనుక మన జీవితాలలో ఆయన ఆయన ఆజ్ఞలను, ఆయన మాటలకు లోబడి నడుచుకున్నప్పుడు నిశ్చయముగా గొప్ప దీవెనలు మనకు కలుగుతాయి. అటువంటి దీవెనలు ప్రతి ఒక్కరికి దేవుడు దయచేయనుగాక. దేవుడి కొద్ది మాటలు మనందరి వినికిల్లో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.